వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వచ్చి ఈవినింగ్ బ్లాగ్ అనేది చేయబోతున్నాను. అందులోని ఈరోజు కొంచెం స్పెషల్. సో ఏంటి అంటే మా మరిది బర్త్డే. సో తన సెలబ్రేషన్ కూడా ఉంటుంది. సో దానికోసమే ఇప్పుడు వెజ్ మంచూరియా అనేది చేసుకున్నాను. క్యాబేజ్ అండ్ క్యారెట్ వేస్ట్ చేసుకున్నాను. సో అట్లా కొంచెం టిఫిన్ కూడా చేయాలి. సో బిజీ బ్లాగ్. సో ఫస్ట్ కుకింగ్ కంప్లీట్ చేసుకుంటే కొంచెం ఫ్రీగా డెకరేషన్ స్టార్ట్ చేయొచ్చు. పిల్లలకి అది పెట్టాలి కాబట్టి ఇంకలోపు మా చిన్నోడు ఆడుతున్నాడు. వాడికి పెరిగన్నం పెట్టేస్తాను ఈవినింగ్ స్నాక్లా. ఇంకా అంటే కాసేపు కొంచెం ఒకవేళ డిన్నర్ లేట్ అయినా కొంచెం ఆకలి లేకుండా ఉంటుంది, క్రాంకీ అవ్వకుండా ఉంటాడని చెప్పేసి. సో ఇంకా రెసిపీస్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. సో ఇప్పుడు వచ్చి ఇంకా చక్కచక్క నేను రెడీ అయిపోవాలి. సో ఏమేమి కుక్ చేశానో చూపిస్తాను, వచ్చింది. ఫస్ట్ వచ్చి ఇది కొంచెం స్టార్టర్గా వెజ్ మంచూరియా, అట్లాగే చపాతీలోకి మకానా కర్రీ, అట్లాగే కొంచెం ఎగ్ కర్రీ చేశాను. అండ్ మా మమ్మీ వచ్చి ఉప్మా చేసింది. సో ఇట్లా కంప్లీట్ అయింది మా కుకింగ్. మ్యాగీ నేను ఎప్పుడు పిలిచాను? మ్యాగీ నువ్వు ఎప్పుడు వచ్చావు? మ్యాగీ ఏంటి వాళ్ళు చెప్పు. చూస్తుండగానే టైం అనేది 7 అయిపోయింది. ఇంకా ఫాస్ట్గా డెకరేషన్ స్టార్ట్ చేసేయాలి. సో మనకి అవసరం ఉంది, కావాల్సినప్పుడు ఏది దొరకదు. సో అట్లాగే ఇప్పుడు బెలూన్స్ ఊదే పంప్ ఉంటుంది కదా, సో అది ఎట్లా మిస్ అయిందో తెలీదు. సో ఇంకా ఏం చేస్తాం, చిన్నప్పుడు ఏంటో తెలియదండి. ఏమైనా పార్టీస్ జరిగినా, స్కూల్లో ఫేర్వెల్స్ జరిగినా బెలూన్స్ భలే ఊదేసేవాళ్ళము. మన బాడీకి ఏదైనా అలవాటు అయిపోయింది అనుకోండి, ఇంకో పని చేయలేమన్నట్టు పంపుతో బెలూన్స్ ఊదడం అలవాటు అయిపోవడం వల్ల ఇప్పుడు ఒక్క బెలూన్ కూడా ఊదడానికి చాలా కష్టంగా ఊదవలసి వస్తుంది. సో తర్వాత సింపుల్గా డెకరేషన్ అనేది స్టార్ట్ చేసేస్తున్నాము. సో ఈ డెకరేషన్ ఇవన్నీ నేను మీషోలో ఆర్డర్ చేశాను. మొత్తం కాంబో ప్రైస్. సో నాకు ఎంత పడింది అంటే మొత్తం కాంబో మొత్తం వచ్చి 128 రూపీస్ ఎంత అలా పడింది. సో యాక్చువల్లీ తను బ్యాచులర్ కాబట్టి ఈ సెట్ నాకు బాగా అనిపించింది. సో పక్కన మీకు ఎవరికైనా లింక్ కావాలంటే కింద నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. సో చూడడానికి సింపుల్ అండ్ క్యూట్గా అనిపించింది. 128 రూపీస్కి రీజనబుల్ ప్రైజే. నేను లాస్ట్ ఇయర్ మా తమ్ముడు బర్త్డేకి నేను విడివిడిగా కొన్నాను. నాకు ఇంకా ఎక్కువే పడింది. ఇది నాకు ఎల్ఈడి లైట్ ఒక వైర్ ఇచ్చాడు. సో ఇన్ని బెలూన్స్ వెనకాల డెకరేషన్ చేయడానికి. అట్లాగే బట్ ఈ బీర్ బాటిల్స్ ఇట్లాంటివి కొంచెం చిన్నగా అనిపించింది. కొంచెం పెద్దగా అయితే బాగుండు, బట్ క్యూట్గా మినీగా మా ఇంటికి ఆ గోడకి అట్లా సరిపోయింది. సో మీకు ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి. టోటల్ లుక్ అయితే ఇలా వచ్చింది. సో చాలా రీజనబుల్ ప్రైస్కి భలే వచ్చింది అనిపించింది. అండ్ కేక్ మీద మా వాళ్ళు అయితే మిస్టర్ పెళ్ళికొడుకు అని చెప్పి రాయించారు. దానికన్నా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అని రాస్తే ఇంకా బాగుండు. సో వాళ్ళ ఫ్రెండ్స్ ఒక కేక్, మేము ఒక కేక్. సో ఇట్లాగైతే మా బర్త్డే పార్టీ అనేది స్టార్ట్ అవబోతుంది. ఇంకా బర్త్డే పార్టీ అంటేనే ఫొటోస్. సో ఫొటోస్ అయితే చాలా బాగా వస్తున్నాయి. లాస్ట్లో మీకు అది కూడా అటాచ్ చేస్తాను. సో ఇక్కడ చెప్పాను కదా, నేను లాస్ట్ టైం మదర్స్ డేకి కేక్ అనేది నేను ప్రిపేర్ చేస్తున్నాను అని చెప్పి. ఇందుకే మా నిక్కి గారు చూసారు కదా, ఇంకా కేక్ మొత్తం అయ్యేంత వరకు అక్కడే ఉంటాడు. సో కేక్ ఎక్కువ తినేస్తూ ఉంటాడు. అందుకే మేము బర్త్డే పార్టీస్కి కొంచెం దూరంగా ఉంచుతాము. సో ఒకవేళ కేక్ చేసిన ఇంటి దగ్గర చేయడానికి మెయిన్ రీజన్ ఇదే. ఈరోజు అవ్వలేదు, సో అందుకే కేక్ ప్రిపరేషన్ చేయలేదు. అండ్ బర్త్డే బాయ్ని అంత ఫ్రీగా పంపించేస్తామా చెప్పండి, కొంచెమైనా సన్మానం చేయాలి కదా. సో క్రీమ్తో అయితే ఫుల్గా రివెంజ్ తీర్చేసుకున్నాము. సో ఎవరి పనిలో వాళ్ళు ఉంటే మా నిక్కిగడ పనిలో మా నిక్కిగడ ఉన్నాడు. డిన్నర్ కూడా స్టార్ట్ చేసాము. ఈరోజు మ్యాక్సిమం ఎవరు ఎన్వి తినదు. సో అందుకే బిర్యానీ ఇంకా హెవీగా పెట్టుకోలేదు, సింపుల్గా లైట్గా ఫినిష్ చేసేస్తున్నాము. సో ఇట్లా అయితే మా బర్త్డే పార్టీ ఇట్లా కంప్లీట్ అయ్యింది. ఇంకా నేను క్లీనింగ్ చేసుకోవడం అనేది స్టార్ట్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.